నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం రెడ్డిపళ్ళె అనే ఊరులో జరిగిన ఒక ఆసక్తికరమైన, రోమాలు నిక్కబొడుచుకునే చారిత్రక ఘట్టాన్ని డీకోడ్ చేయబోతున్నాం. ఒక భయంకరమైన కలరా మహమ్మారి ఆ ఊరిమీద పడినప్పుడు వారి సమిష్టి విశ్వాసం ఎలా ఒక గొప్ప ఆయుధంగా మారిందో ఈ సోర్స్ మెటీరియల్ ద్వారా చూద్దాం. రండి, అసలు ఆ రోజుల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సరే, ముందుగా ఈ విషయాన్ని డీప్గా అర్థం చేసుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఇళ్ల తలుపులన్నీ మూసుకుపోయి, ఆశలన్నీ చచ్చిపోయినప్పుడు, ఆపలేని ఒక మహాభయం ఊరిమీద పడితే అసలొక కమ్యూనిటీ దానినుంచి ఎలా బయటపడుతుంది? ఊహించని విపత్తు వచ్చినప్పుడు మనుషుల సైకాలజీ ఎలా మారుతుందో ఈ ఇన్సిడెంట్ మనకు కళ్ళ కట్టినట్లు చూపిస్తుంది. మన ఆధార గ్రంథం పూడివాడకు పశ్చిమంగా ఉన్న రెడ్డిపల్లె అని ఒక చిన్న పల్లెటూరు గురించి చెబుతూ స్టార్టవుతుంది. ఆ ఊరిని ఒక్కసారిగా కలరా వ్యాధి చుట్టుముట్టింది. ఊరంతా ఒక మహాభయోత్పాతం, అంటే అక్షరాల భయంతో వణికిపోతూ స్తంభించిపోయింది. ఇదేదో మామూలు భయం కాదు, ప్రతిక్షణం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతికిన సిచ్యువేషనది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అత్యంత బాధాకరమైన విషయమేంటంటే మరణాల రేటు. ఆ చిన్న పల్లెటూర్లో రోజూ 4-5 ఈ వ్యాధికి బలవుతున్నారు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అంత తక్కువ జనాభా ఉన్న ఊర్లో ప్రతిరోజూ ఇన్ని మరణాలు అంటే ఆ ఊరివాళ్ల మానసిక పరిస్థితి ఎంతలా ఛిద్రమైపోయి ఉంటుందో కదా. ఈ మరణాల వల్ల ఊర్లో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే, వణికిపోతున్న జనాలు తమ ఇళ్ల తలుపులు గట్టిగా లోపలి నుంచి బిగిచ్చుకొని ఉండిపోయారు, అసలు బయటికి రాలేదు. ఇక చుట్టుపక్కల ఊర్ల వాళ్ళైతే ఈ రెడ్డిపల్లె వైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడ్డారు. ఆ ఊరు ఒక కంప్లీట్ ఐసోలేషన్లోకి వెళ్ళిపోయింది. బయటి ప్రపంచంతో కనెక్షన్ కట్ అయిపోయిన ఒక చీకటి ద్వీపంలా మారిపోయింది. అయితే ఇక్కడే ఈ కథలో ఒక అనూహ్యమైన ట్విస్ట్ వస్తుంది. ఇలాంటి సంపూర్ణ నిరాశలో, భయం గుప్పిట్లో ఊరున్నప్పుడు ఒక అర్ధరాత్రి స్వామి అని పిలువబడే ఒక వ్యక్తి తన 4 స్నేహితులతో కలిసి ఆ ఊరి మధ్యలోకొచ్చాడు. ఊరంతా శ్మశాన వైరాగ్యంతో చీకట్లో వణకిపోతున్న టైంలో అసలు ఏమాత్రం ఊహించని ఈ ఎంట్రీ ఆ ఊరి చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం. ఆ అర్ధరాత్రి అచ్చం లాక్డౌన్ లాంటి పరిస్థితిలో ఉన్న ఆ ఊరి నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ స్వామి, అతని మిత్రులు గట్టిగా శ్రీమద్రమారమణ గోవిందా హరీ అంటూ జపించడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అలా పెద్ద గొంతులతో చేసిన ఆ భగవన్నామ స్మరణ ఆ భయంకరమైన రాత్రి వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఆ శబ్దం వారిలో ఒక కొత్త వైబ్రేషన్ను క్రియేట్ చేసింది. ఇక్కడ మనం స్వామి రాకముందు పరిస్థితిని, ఆ తర్వాత పరిస్థితిని పోల్చి చూస్తే ఆ డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలుస్తోంది. అప్పటివరకు ఎవరికి వారే తలుపులు బిగించుకుని ఏకాంతంగా భయపడ్డారు. కాని స్వామి భజన మొదలుపెట్టగానే ఆశ్చర్యంగా ఆ తలుపులన్నీ తెరుచుకున్నాయి. చీకట్లో ఒక ఆశాకిరణం దొరికినట్లుగా జనాలంతా స్వామి చుట్టూ చేరారు. తమ బాధలు చెప్పుకుంటూ రక్షించమని ప్రాధేయపడ్డారు. ఒంటరిగా ఉన్న భయం ఒక సామూహిక ఆశగా ఎలా మారిందో చూడండి. ఈ చారిత్రక ఆధారాల ప్రకారం చూస్తే ఇది కేవలం ఒక రోగంతో పోరాడటం మాత్రమే కాదు, ఒక పెద్ద మానసిక పరివర్తన, ఒక సైకలాజికల్ షిఫ్ట్. అప్పటిదాకా ఎవ్వరికి వారే ఒంటరిగా కుమిలిపోయిన జనాలకు తమ బాధను పంచుకోవడానికి ఒక సపోర్ట్ సిస్టమ్ దొరికినట్లయింది. దాంతో వారిలో అప్పుడే చిన్నగా ధైర్యం చిగురించడం మొదలైంది. అప్పుడు స్వామివారికి ఒక బలమైన భరోసాను ఇచ్చారు. ఏమన్నారంటే, మీకిక వేరే ఉపాయం లేదు, ప్రతిరోజూ రామభజన చేయండి, వెంటనే ఈ దుర్వ్యాధి నశిస్తుంది అని చెప్పారు. చూసారా, ఆ కమ్యూనిటీలో ఉన్న శారీరక మానసిక భయాలకు ఆ సామూహిక భక్తిని ఆయన ఒక ప్రైమరీ మెడిసిన్ లాగా ఇక్కడ ఎలా సూచించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక స్వామి ఆ మాట చెప్పిన తర్వాత ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి వారొక నిర్దిష్టమైన సీక్వెన్స్లో ఆధ్యాత్మిక ఆచరణను స్టార్ట్ చేశారు. ఆ భయాన్ని పారద్రోలడానికి కేవలం మాటలు మాత్రమే కాదు, ఒక ఆచరణను వారు ఎలా ప్లాన్ చేసి అమలు చేశారో ఈ మూలగ్రంథం మనకు వివరిస్తోంది. ఆ రాత్రి జరిగిన సంఘటనల టైంలైన్ గమనిస్తే అర్ధరాత్రి భజన మొదలైంది. ఆ తరువాత కలరాతో చావు బతుకుల్లో ఉన్న 12 మందికి స్వామి తీర్థమిచ్చారు. తెల్లవారే వరకు ఆ భజన కంటిన్యూస్గా సాగింది. ఆశ్చర్యంగా ఆ 12 మంది తెల్లవారేసరికి పూర్తిగా కోలుకున్నారని, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని ఈ సోర్స్ మెటీరియల్ రికార్డ్ చేసింది. ఆ తక్షణ సంక్షోభం ముగిసిన తర్వాత దాన్ని ఒక బేస్గా తీసుకుని రచయిత కొన్ని ఆసక్తికరమైన, విస్తృతమైన నమ్మకాలను మన ముందుంచుతారు. ఆధ్యాత్మికత,
అలాగే ఇలాంటి మహమ్మారుళ్ల నియంత్రణకు సంబంధించిన సాంస్కృతిక తాత్విక వాదనలను ఈ భాగంలో రచయిత బలంగా వినిపించడం మనం చూడవచ్చు. ఆ క్లెయిమ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. రచయిత అభిప్రాయం ప్రకారం కలరా లాంటి వ్యాధులు ప్రబలినప్పుడు రామభజనమే లాస్ట్ రిజార్ట్, అంటే అంతిమ శరణ్యం అని, మామూలు టైంలో దేవుడు లేడనే వాళ్లు కూడా వ్యాధి వచ్చినప్పుడు వేరే ఆప్షన్ లేక మళ్లీ ఈ దారికే వస్తారని పేర్కొన్నారు. అలాగే స్వచ్ఛమైన భక్తుల దగ్గరకు ఇలాంటి రోగాలు కాని దుష్టశక్తులు కాని అస్సలు చేరలేవని ఈ గ్రంథం తన సాంస్కృతిక నమ్మకాలను ఉన్నదున్నట్లుగా రికార్డ్ చేసింది. ఇక మన ఈ విశ్లేషణ ముగింపుకు వస్తే, ఈ చారిత్రక కథనం మనల్ని నిజంగా ఒక లోతైన ఆలోచనలో పడేస్తుంది. మనకు ఏమాత్రం దారి కనిపించని చీకటి సమయాల్లో సమాజమంతా కలిసి షేర్ చేసుకునే ఆ సామూహిక విశ్వాసం ఎంతటి మానసిక బలాన్నిస్తుందో కదా. ఈ రెడ్డిపల్లె ఇన్సిడెంట్ కేవలం ఒకనాటి వ్యాధి గురించి మాత్రమే కాదు, ఒక కమ్యూనిటీగా కలిసుండటం, నమ్మకం అనేవి ఎంతటి పవర్ఫుల్ టూల్స్ అన్నదానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ పాయింట్తో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. ఈ అంశం మీ అందరినీ ఆలోచింపజేసిందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.